హాయ్ అందరికి రీసెంట్ అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుందా ఐబొమ్మర్ కానీ లేకుంటే ఐబొమ్మను బ్యాన్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ లేకుంటే డైరెక్టర్స్ అని ఏమంటున్నారు అంటే ఐబొమ్మర్ అని చంపేయాలి లేకుంటే ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ముందు మనం చంపేయాల్సింది లేకుంటే ఎన్కౌంటర్ చేయాల్సింది ఐబొమ్మర్ రాయిని కాదు, మన దేశంలో ఉన్న టెర్రరిస్టులను లేకుంటే ఉగ్రవాదుల్ని. ఇప్పుడు ఎందుకు ఇంత రాను మూవీ డైరెక్టర్స్ హేట్ చేస్తున్నారు ఐబొమ్మర్ అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినంత బడ్జెట్తో ఒక సినిమా ఇస్తారు. ఆ సినిమా కలెక్షన్ రావడానికి లేకుంటే దానికి ప్రాఫిట్ రావడానికో వీళ్ళకి ఇష్టం వచ్చినంత టికెట్ ప్రైస్ అయితే పెడతారు. ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్స్ ఉండడం వల్ల 2000-3000 ఉంది టికెట్. అదే ఈ వెబ్సైట్స్ లేకపోతే 5000 ఇట్టే తెలియదు, 10,000 ఇట్టే తెలియదు. పోనీ ఇంత టికెట్ ప్రైస్ పెడుతున్నారు. దీనివల్ల సొసైటీ డెవలప్మెంట్గా లేకుంటే మన ఎకనామిక్ ఇండియా కానీ మన యూజ్ ఉందంటే ఎటువంటి యూజ్ లేదు. దీనిల వల్ల ఒక మూవీ డైరెక్టర్స్ కానీ లేకుంటే హీరోస్ కానీ బాగుపడుతున్నారు. పోనీ ఇప్పుడు ఐబొమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కష్టం వచ్చింది అంటే చెప్పుకోవడానికి పోలీసులు ఉన్నారు. అంటే ఆ పోలీసులు బాధని ఎలానో ఐబొమ్మను పట్టుకున్నారు. ఇప్పుడు ఎటువంటి లాభం లేని ఒక ఫిలిం ఇండస్ట్రీకి ప్రాబ్లం వస్తే పోలీసులు రియాక్ట్ అయ్యి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసినారు. అదేవిధంగా రీసెంట్గా రైతులు ఎంతో మంది పంట నష్టం జరిగింది. ఎలా అంటే వర్షాలు ఎక్కువై ఉల్లిగడ్డ పంట కానీ లేకుంటే అట్టి తోటలు కానీ చాలా నెలలు రైతులు కష్టపడి పంటను పండిస్తే పంట చేలో వర్షాలు ఎక్కువ లేకుంటే రేట్లు తక్కువయ్యో మార్కెట్కి వేసుకుపోతాడో ఆటో ఛార్జీలైనా వస్తాయో రావని చాలా వరకు రైతులు పండించిన పంటను చేనులో వేసుకుంటారు. ఇలాంటి సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క మూవీ డైరెక్టర్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు నష్టపరి పరిహారం కానీ ఈ యొక్క 1,00,000 రూపాయలు కానీ సహాయం చేసింది లేదు. పోనీ మా బాధలు చెప్పడానికి ఎవరు లేరని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తానన్నా ఆదుకుంటారని ధర్నా చేస్తే ఇదే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడమో లేకుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేసుకోవడం చేసుకుంటారు. ఇప్పుడు ఎండ వాన తేడా తెలియకుండా 3 పూటలు కష్టపడి మనకు 3 పూటలు భోజనం చేసే రైతులకేమో అప్పుల పాలు లేకుంటే ఆత్మహత్యలు, ఎటువంటి కష్టం తెలియని ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లు సంపాదించి వాళ్ళకి ఏదో ఒక కష్టం వస్తే ఈరోజు పోలీసులందరూ ఒకటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. పోనీ ఈ ఐబొమ్మను బ్యాన్ చేయడం వల్ల మన ఏపీలో ఉన్న కానీ లేకుంటే తెలంగాణలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయా? లేకుంటే వెంటనే ఇండియా డెవలప్డ్ కంట్రీ మారుతుందా? మారదు. మనం ఎంతసేపు ఇప్పుడు అగ్రికల్చర్ని ఆదుకుంటే ఫార్మర్స్ చాలా వరకు ఆత్మహత్యలు తగ్గుతాయి. అప్పుడు మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ కానీ లేకుంటే ప్రతి ఒక్క రైతుకి మేలు అవుతుంది. అప్పుడు ఆత్మహత్యలు కానీ లేకుంటే రైతులకు ఎంతో మేలు చేసినట్టు. ఇలాంటి పనికొచ్చేది చేయకుండా ఎంతసేపు ఉన్న ఐబొమ్మను పట్టుకున్నందుకు మన దేశంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయినట్టు. రీసెంట్గా ఎన్నో బస్సు యాక్సిడెంట్ జరిగినాయి. ఎందుకంటే ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల. ఈ రోడ్లను కానీ లేకుంటే ఈ సమస్యల మీద ఏ ఒక్క డైరెక్టర్ అని ఏ ఒక్క మూవీ డైరెక్టర్ అని మాట్లాడాడు. అలాంటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి కష్టం వస్తే ఇదే పోలీసులు వాళ్ళకి అడ్డుకుండి ఐబొమ్మని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినారు. కానీ రైతులకు కష్టం వచ్చినా లేకుంటే రైతుల పండించిన పంటలు రేటు లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఎటువంటి సహాయం కానీ లేకుంటే ఎటువంటి నష్టపరిహారం ఈ గవర్నమెంట్ ఇయ్యదు. సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పేదంటే ఐబొమ్మర్ అయితే ఏమో టెర్రరిస్టో లేకుంటే ఏమో తీవ్రవాదే కాదు, అతన్ని మన గవర్నమెంట్ యూజ్ అయ్యే విధంగా చేసుకున్నానని నాకు ఒపీనియన్. అండ్ అంతేకాకుండా దేశానికి పనికొచ్చేదో లేకుంటే రాష్ట్రానికి పనికొచ్చేదో చేస్తే ఎంతో కొంచెం మేలు ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు నా ఫిల్మ్ ఇండస్ట్రీలు ఆ రాజకీయ నాయకులు ఏం చెప్పినది చేస్తే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి అయితే యూజ్ ఉండదు. దీనివల్ల ఎందుకంటే చదువుకున్న వాళ్ళు తక్కువైనారు. చదువుకున్న వానికి ఇస్తే నీతి ఏందో తెలుస్తుంది, ఈక్వాలిటీ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు డబ్బున్నోడు వచ్చి ఒక ప్రాబ్లం వచ్చిందంటే వానికి వెంటనే తీసేది. అదే ఒక రైతు వచ్చి ప్రాబ్లం ఉందంటే ఎటువంటి పోలీసు కానీ ఎటువంటి ఎవరు కానీ రియాక్ట్ కారు.